హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో మనం ఒక చెస్ బోర్డ్‌నైతే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఇదొచ్చేసి చాంపియన్ కంపెనీదండి. ఇది నేను మా దగ్గరలో ఉన్న ఒక సూపర్ మార్కెట్‌లో తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి నాకు రూ. 610 పడింది. మరి ఇది ఎలా ఉంది? దీని కాస్ట్‌కి ఇది సరిపోతుందా లేదా? ఏమైనా మైనస్ పాయింట్స్ ఉన్నాయా? ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా? అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ప్యాకింగ్ అయితే చాలా బావుందండి. కవర్‌తో లామినేషన్ చేసిచ్చారు. మనం ఆ కవర్ తీసేసాక మనకు బోర్డ్ ఇలా కనిపిస్తుందండి. బోర్డ్ సైజొచ్చేసి మనకిక్కడ 16x16 అని ఇచ్చాడండి. ఇది 7 ఇయర్స్ కిడ్స్ దగ్గర నుంచి ఆడుకోవడానికే బావుంటుందంట. బాక్స్ ఓపెన్ చేసి బోర్డ్ మెటీరియల్ ఏంటి, చెస్ పీసెస్ క్వాలిటీ ఎలా ఉన్నాయో చూసేద్దామా ఫ్రెండ్స్? మనకిక్కడ ఫోల్డబుల్ బోర్డ్ ఇచ్చాడండి. ఈ బోర్డ్ మెటీరియల్ వచ్చేసి ప్లాస్టిక్‌లా ఉంది. కార్డ్‌బోర్డ్ లామినేషన్ చేసుంది. మధ్యలో ఫోల్డింగ్ దగ్గర చూసారా మనకు ఆ లామినేషన్ కనిపిస్తుంది. 2 సెపరేట్ పీసెస్ లాగా. బోర్డ్ అయితే మరీ అంత క్వాలిటీ ఏం కాదండి. ఓకే. ఓకే. ఇప్పుడు చెస్ పీసెస్ చూద్దామండి. ఈ వైట్స్ క్వాలిటీ అయితే బావుంది. స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఇవి బ్లాక్ కలర్ 2 సేమ్ క్వాలిటీ. ఈ బోర్డ్ అయితే బయటికి వెళ్ళేటప్పుడు ఫోల్డ్ చేసి ఈజీగా క్యారీ చేయొచ్చండి. క్వాలిటీ చూస్తే మరి అంతగా ఏం లేదు. కాకపోతే నాకొక డ్యామేజ్ అయ్యి వచ్చిందండి ఇది. ఆన్‌లైన్‌లోనైతే మనం డ్యామేజ్ అనుకోవడానికి ఇది ఆఫ్‌లైన్‌లో తీసుకున్నది. కాకపోతే మరి ట్రాన్స్‌పోర్ట్ చేసేటప్పుడు అయ్యుండొచ్చని చెప్పి నేను అనుకున్నాను. చూస్తున్నారు అక్కడ మీకు డ్యామేజ్ కనిపిస్తుంది. ఆ డ్యామేజ్ వల్ల నాకు బోర్డ్ కొంచెం క్రాస్‌గా వంగేటట్టు ఉంటుంది. నేను చెస్ పీసెస్ పెట్టేటప్పుడు కూడా. నేను ఆన్‌లైన్‌లో తీసుకుంటే నాకు ప్రైస్ కాస్త తగ్గునేమో. నేను చెప్పా కదండీ సూపర్ మార్కెట్‌లో తీసుకున్నానండి. అక్కడ ఎంఆర్‌పీ ఎంతుందో అంతేనండి నేనిచ్చాను. రూ. 610కి తీసుకున్నాను. ఇక్కడ బాక్స్ బ్యాక్ సైడ్ వచ్చేసి చెస్ పీసెస్ నేమ్స్ ఏంటి, ఏమేం చెస్ పీసెస్ ఉంటాయి, వాటి మూవ్స్ ఏంటి, అవన్నీ ఇక్కడ రాసిచ్చారండి. బోర్డ్‌లో ఏమేమొస్తాయి మనకి, ఎన్ని పెయిర్స్ ఉంటాయి, ఇవన్నీ మనకిక్కడ మెన్షన్ చేశారు. ఫైనల్‌గా ఈ చెస్ బోర్డ్ అయితే ఆ ప్రైస్‌కి నాకు వర్త్ అనిపించలేదండి. అందులోనే నాకు డ్యామేజ్ అయ్యి రావటం వల్ల ఇంకొంచెం సాటిస్ఫై అవ్వలేదు నేను.